అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగాన్ని కేటాయించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ వద్ద ప్రోగ్రామ్ చేస్తుంది. అదేవిధంగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే సర్కులర్ పాస్ చేసిందో విద్యార్థులకి ధర్నాలకి ఎటువంటి పర్మిషన్స్ లేవు, ధర్నాలు లాంటి విద్యార్థులు క్వశ్చన్ చేసే అధికారం లేదంటూ వీసీ అధికార పూర్వకంగా ఒక ఏదో జీవో తీసుకొచ్చి రిప్రజెంటేషన్ పంపించారు. ఈరోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకుంటే సాధించినటువంటి తెలంగాణ అదే విద్యార్థులనే ఈరోజు ప్రశ్నించొద్దు అని చెప్పి అధికారంగా ఎట్లా విడుదల చేస్తామని చెప్పి బీసీని ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థులు కోరితేనే ప్రతి ఒక్క విద్యార్థులు తలుచుకుంటేనే విద్యార్థులు అనుకునే సమస్యలు పరిష్కరిస్తుంది. ఈ యొక్క విద్యార్థులు తలుచుకొని పాత ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి విద్యార్థులందరూ ఐక్యమత్యమై టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే విద్యార్థులకి న్యాయం జరుగుతుంది, ఇదే విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తాయి, ఇదే విద్యార్థులకి ఉద్యోగాలు వస్తాయి, ఇదే విద్యార్థులకి ఉస్మానియా యూనివర్సిటీ లాంటి పీజీ యూజీ కాలేజీలలో పక్క భవనాలు వస్తాయి అనుకున్నాం. అది కూడా ఈరోజు రాని కావున ఈరోజు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వేదిక పైన ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిష్టి బొమ్మ దానం చేస్తూ నిరసిస్తూ ఇటువంటి జీవోని వీసీ వెంటనే రిటర్న్ తీసుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకి 17% బడ్జెట్ ని విద్యారంగానికి కేటాయించాలి అసెంబ్లీ సెషన్ లో అని చెప్పి, ఇంకా స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయకపోతే తెలంగాణ విద్యార్థులందరం కలిసి మన యుద్ధానికైనా సరే సిద్ధపడతామని చెప్పి నినాదాలు చేస్తాం. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. నా పేరు శ్రీనాథ్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కుక్కడపల్లి విభాగ కన్వీనర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దానిలో 15% విద్యారంగానికి కేటాయించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 8,000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉందో దాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైతే వీసీ అధికార పూర్వకంగా విద్యారంగ సమస్యలు ఏదైతున్నా విద్యార్థి సమస్యలు అదే విద్యారంగ సమస్యానికి ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి నిరసన చేయొద్దు అని చెప్పి అధికారంగా కాంగ్రెస్ కొమ్ముగా వచ్చినటువంటి వీసీ దాన్ని ప్రవేశపెట్టారు. కావున అది ముమ్మాటికి తప్పు అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖండిస్తుంది. ఆనాడు తెలంగాణ సాధించడానికి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ సాధించుకున్నటువంటి ఘనత తెలంగాణ విద్యార్థులకు. ఈరోజు అదే విద్యార్థులు మరో తెలంగాణ సాధించడానికైనా సరే వెనుకాడని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఇదే మొండి వైఖరి కొనసాగుతుంటే అఖిల భారత విద్యార్థి పరిషత్ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా వెనుకడగలేదు, విద్యార్థులు నిరుద్యోగులు గద్దెదించేదాకా వెనుకడగలేదు. ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే తప్పు దావకెళ్తుంది, అదే తప్పు చేస్తుంది. కాబట్టి మరో తెలంగాణ సాధించాలనికైనా సరే విద్యార్థులు వెనుకడు వేయమని చెప్తున్నాం. ఇదే పీజీ కాలేజ్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ హాస్టల్ భవనాలు కానీ పక్కా సెల్ఫ్ హెల్ప్ కోర్సులు రెగ్యులర్ చేయాలని ఎన్నో యుద్ధమాలు చేసినా సరే పట్టించుకోలేని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఏ విధంగా ప్రశ్నించకుండా ఆపుతావు అని చెప్పి విద్యార్థులు గొంతు ఎట్లా వస్తావు అని చెప్పి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క మినిస్టర్ దాన్ని సపోర్ట్ చేస్తారు. అది ముమ్మాటికి తప్పు. ఇదే విద్యార్థుల ఓటుతోటే ప్రజారిక ఓటుతోటే మీరు గెలిచి ఆ సీట్ ఎక్కిరని చెప్పి ఏబీవీపీ మరలా గుర్తు చేస్తుంది. విద్యార్థులకి ప్రభుత్వం సీట్ ఎక్కించడం తెలుసు, గద్దె దించడం తెలుసు అని చెప్పి మళ్ళీ ఒకసారి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఇవన్నీ వెంటనే విడుదల చేసి అదే విధంగా వీసీ ఏదైతే ఇచ్చినో దాన్ని వెనక్కి తీసుకోపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఇంకా పెద్ద యుద్ధమానికైనా సరే శ్రీకారం చుడుతుందని చెప్పి చెప్తున్నాను. భారత్ మాతా కీ. నా పేరు బాలకృష్ణ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ని. మనం చూసుకున్నట్లయితే నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు
ఒక జీవో తీసుకురావడం జరిగింది, సర్క్యులేట్ తెచ్చిరు. ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలియజేయొద్దని ఒక నియంత్రణ, ఒక సర్క్యులేట్ రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఉస్మానియా గడ్డ, ఉద్యమాలు పురుడు పోసుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మంది మేధావులని, ఉద్యోగులని, రాజకీయవేత్తలని తయారు చేసిన వాటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నామంటే మళ్ళీ తొలి దశలో ఈ యూనివర్సిటీ కేంద్రంగానే మనము ఈ పోరాటాలు చేసినాం. ఈ యూనివర్సిటీ కేంద్రంగానే ధర్నా, రాస్తారోకోలు, కేసీఆర్ అయినా సరే ఎవరైనా సరే ఉద్యమాలు చేసి ఈ రోజు మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అలాంటి యూనివర్సిటీలో రాస్తారోకోలు, నిరసనలు చేయొద్దని వీసీ ఒక నియంత్రణ లేక ఒక మొద్దు నిద్రలో ఉంటా మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందా ఎందుకు తెలియదని అలాంటి జీవోని తీసుకురావడం జరిగింది. వీసీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు తెచ్చినట్టు సర్క్యులేట్ ఎమ్మడే వెనుకకు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, ఇప్పటి వరకు దాదాపుగా 3 సంవత్సరాల సంది 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఒక నియంత్రణ పాటించింది, స్కాలర్షిప్లు విడుదల చేయలేదనే ఉద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మన బతుకులు మారితే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి మేము చేయూతనిస్తాం, విద్యారంగానికి ఉపాధి కల్పిస్తాం, విద్యారంగానికి మేము ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి విద్యార్థులను ఓట్లను కొల్లగొట్టుకొని ఈరోజు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దాదాపుగా 17 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా 8,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, దాన్ని రిలీజ్ చేయలేదు. అడిగితే మాత్రం మాకు చేతనైతే లేదు, నిధులు లేవంటుడు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 30 సార్లు 40 సార్లు ఢిల్లీకి పోతున్నావు, ఢిల్లీకి పోయి వాళ్ళ కేంద్ర మంత్రులతో కలుస్తున్నావు కదా, విద్యారంగ సమస్యల గురించి ఇంతవరకు ఎవరితో చర్చించినావు? ఈ 8,000 కోట్ల స్కాలర్షిప్లు రిలీజ్ కాలేదు, ఎవరిని అడిగినావు? ఏం చేస్తున్నావు? 30 సార్లు కాదు 300 సార్లు పోతుంటున్నావు. మా విద్యార్థుల సమస్యలు పరిష్కరించవా? ఇంకా చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు దాదాపుగా 20 సంవత్సరాల సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిధులు లేవు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రెగ్యులర్ అనగానే రెగ్యులర్ చేస్తలేరు. లాస్ట్ ఇయర్ మన బడ్జెట్ లో అతి తక్కువ బడ్జెట్ 7% బడ్జెట్ నే ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారైనా రేపు జరగబోయే బడ్జెట్ లో దాదాపు 15% నిధులు ఈ విద్యారంగానికి ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్లయితే 13 నుంచి 14% నిధులు ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు ప్రవేశపెడుతున్నాయి. మీకు ఎందుకు సిగ్గు లేదు, ఎందుకు సోయి లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఈ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి, సెల్ఫ్ ఫైనాన్స్ కూడా రెగ్యులర్ చేయాలి. ఇట్లాంటి పీజీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ వాళ్ళకు హాస్టల్ లేదు. ఎన్నోసార్లు విద్యార్థులు పీసీకి లెటర్ ఇచ్చినా కానీ స్పందించడం లేదు. హాస్టల్ భవనాలు నిర్మించాలని కూడా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. అందరికి పీజీ కాలేజ్లో నేను ఎంఎస్డబ్ల్యూ చదువుతున్నాను. చూసుకున్నట్టయితే అనేకమైన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి ఇప్పుడు మన పీజీ కాలేజ్లో. పీజీ కాలేజ్ లాంటి కాలేజీలలో అయితే సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కావచ్చు, నిజాం కాలేజ్ కావచ్చు, ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కావచ్చు, ఎక్కడ చూసినా సరే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతోటి అనేకమైన కోర్సులు తీసుకొస్తున్నారు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీగా మార్చాలని దాదాపు ఈ వీసీ అయినా సరే ఈ ప్రభుత్వాలైనా సరే పన్నాగం సృష్టిస్తున్నారు. మరి చూసుకున్నట్టయితే అనేకమైన సమస్యల్లో కూరుకుపోతున్నాయి ఇవన్నీ ఈ క్యాంపస్లన్నీ. దాంట్లో భాగంగా యూనివర్సిటీ పీజీ కాలేజ్లో ఇప్పటి వరకు డిగ్రీ మహిళలకు హాస్టల్ లేదు. తెలంగాణ నలుమూలల నుండి అక్కడ నిర్మల్ నుండి మొదలుకుంటే ఇటు గద్వాల్ వరకు, ములుగు నుండి మొదలుకుంటే నారాయణపేట వరకు మహిళలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. సంక్షేమ హాస్టల్లో తిప్పలు పడుతున్నారు. సంక్షేమ ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక అప్పులు చేసే పరిస్థితికి వస్తున్నారు. మరి ఈ సమస్యలను ఎన్నిసార్లు చెప్పినా కానీ మొద్దు నిధులు ఉన్నాయి. ప్రభుత్వాలైనా సరే ఈ వీసీ అయినా సరే ఇప్పటికైనా నిధులు లేచి విద్యార్థుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలి. లేకపోతే ఇదే ఏబీవీపీ యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఆధ్వర్యంలో చెప్తున్నాం, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ వీసీ, మీరు ఏదైతే సర్క్యులర్ ప్రవేశపెట్టిరో విద్యార్థులు ప్రశ్నించొద్దు, విద్యార్థులు స్ట్రైకులు చేయొద్దు, విద్యార్థులు మమ్మల్ని ట్యూబ్లైట్ లేకపోయినా సరే అడగొద్దు, మమ్మల్ని అడుక్కోవాలి అని ఏదైతే మీరు సర్క్యులర్ తీసుకొచ్చారో దాన్ని ఇమ్మీడియట్ గా తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ మీరు తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేసైనా సరే
మీ యొక్క ఆ సెక్రటరేట్ కావచ్చు, వీసీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కావచ్చు, ఎక్కడికైనా వస్తాం, మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం అని ఈ సందర్భంగా యూనివర్సిటీ పీజీ కాలేజ్ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉమెన్ కన్వీనర్ గా బాధ్యతలు తీసుకున్నాను. ఈ రోజు నేను మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, అమ్మాయి అంటే విద్యారంగంకి మనం 7% బడ్జెట్ మాత్రమే ఇచ్చి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఎందుకు ఇంత చులకనగా చూస్తున్నారో అర్థం కావట్లేదు. నేను రోజు 80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తున్నా. మా కాలేజ్ లో హాస్టల్ లేదు. అంత దూరం నుంచి వస్తే నా హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అసలు పట్టించుకోరు. మేము 3,000 కట్టామండి, 3,000 కట్టాము ఎగ్జామ్ ఫీ. దాని గురించి మేము అడుగుతా ఇప్పుడు వీసీ గారు అసలు ధర్నాలు, రాష్ట్ర రోకలు చేయొద్దు అని జీవో పాస్ చేశారు. ఎందుకు? మా సమస్యల గురించి మేమే కదా వాయిస్ రైజ్ చేయాలి. మీరెవరు ఆపడానికి? మీకు ఎలాగో చేతగా అడగడానికి మేము అడుగుతున్నాం కదా, మీరెవరు ఆపడానికి మమ్మల్ని? ఇప్పుడు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము, విద్యా రంగాన్ని మీరు డెవలప్ చేయకపోతే ఈ ధర్నాలు, రాష్ట్ర రోకాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి. మీరు ఎప్పుడైతే స్టూడెంట్స్ ని పట్టించుకుంటారో, స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తారో అప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. భారత్ మాతా కీ జై.